గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ ఎమోహిమ్ గురించి తెలుసుకోబోతున్నామండి. అటామీ ఎమోహిమ్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, దీన్ని ఉపయోగించుకొని మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూద్దామండి. సో ఇది జూమ్ మీటింగ్లో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతోంది. ఆల్మోస్ట్ ఒక 3.5 ఇయర్స్గా ఈ మీటింగ్ని ప్రతిరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో దాన్ని బేస్ చేసుకొని ఎందుకు మనమే మన టీంకి తెలియజేయడానికి కావచ్చు, లేకపోతే అటామీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవటానికి ఒక జూమ్ మీటింగ్ కానీ యూట్యూబ్ కానీ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి యూట్యూబ్లోనే వీడియోస్ చూసి నేర్చుకొని వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని ఇవాళ దాదాపు 2,000 మందికి పైగా వాళ్ళ బిజినెస్లు డెవలప్ చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్ యువర్ సపోర్ట్. సో అసలు ఎమోహిమ్ అంటే ఏంటి అనేది చూస్తే, ఎమోహిమ్ అనేది ఒక ఫంక్షనల్ హెల్త్ సప్లిమెంట్. అంటే నార్మల్గా సప్లిమెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. సో దీనికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో దీన్ని కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కేరీ వాళ్ళు మోర్ దెన్ 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్. యాక్చువల్గా అటామీ స్టార్ట్ అయింది 2009లో, బట్ అటామీ ఎమోహిమ్ అనేది 2003కే మార్కెట్లోకి రావటం జరిగింది. అప్పట్లో చాలా లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే ఉండేది, వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. దాన్ని యూజ్ చేసి బెనిఫిట్ పొందినటువంటి మన హ్యాంగిల్ పార్క్ గారు ఆ కేరీ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని కమర్షియలైజ్ చేయటం కోసం అటామీ బిజినెస్ని తీసుకురావడం జరిగింది. సో అలా అటామీ ఎమోహిమ్ అనేది 2009 నుంచి పబ్లిక్కి అందుబాటులోకి రావడం జరిగింది. అంతకు ముందు వరకు కూడా చూస్తే ఇంటర్నల్గా కేరీలో వర్క్ చేసేటువంటి సైంటిస్టులు యూజ్ చేసుకుంటూ, అట్లనే కొరియాలో ఉన్నటువంటి బాగా పేరున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అది అందుబాటులో ఉండేది. బట్ ఇవాళ చూస్తే దాదాపు 58 దేశాల్లో ఉన్నటువంటి మెంబర్స్కి, అటామీ మెంబర్స్కి వాళ్ళ ద్వారా ఎంతోమంది దాని అవసరం ఉన్నటువంటి కస్టమర్స్కి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇందులో మెయిన్గా 3 హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ 3నే చెప్తా ఉన్నారు. ఒకటి యాంజలికా, 2 సినిడియం అఫిసినెల్, 3 పయోనికా జపానికా. ఈ 3 కూడా కొరియాలోనే ఇవాళ ఓన్గా అటామీని ఫార్మింగ్ చేయటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతూ ఉంటాయి. సో నేను కొరియా వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేశానండి, అక్కడ కొండ ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద పర్వతాలు అయితే లేవు కానీ, బట్ కొండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటి కొండ ప్రాంతాల్లో 800 మీటర్ల కంటే ఎత్తున్నటువంటి కొండ ప్రాంతాల్లో మాత్రమే ఇవి పండించడం జరుగుతూ ఉంది. సో అంత హైట్లో ఫార్మింగ్ చేయటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, కొంచెం రిస్క్. సో ఆ కారణంగా వీటిని చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే అక్కడ ఫార్మింగ్ చేయటం జరుగుతూ ఉంది. సో దానికి ఖర్చు కూడా ఎక్కువ అనేది అవుతా ఉంది. సో దీని యొక్క దీన్ని డెవలప్ చేసినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేయటానికి ఒక ప్రోడక్ట్ కావాలి అని. సో దాని ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కొరియాలో ఉన్నటువంటి, కేరీలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ ఉంది. అలానే ఓవరాల్గా వైటాలిటీని కూడా ఇది ఇంప్రూవ్ చేయటం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ ఎమోహిమ్. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే మెయిన్ పాయింట్స్ అండి. ఒకటి, ఇమ్యూనిటీ సిస్టమ్కి ఇది ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే
ఇమ్యూనిటీ రిలేటెడ్గా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికి దీన్ని ముందు జాగ్రత్తగా యూజ్ చేయొచ్చు. వచ్చిన తర్వాత వాటి నుంచి రికవరీ అవటం కోసం కూడా ఎమోహిమ్ని యూజ్ చేయొచ్చు. అలానే ఎనర్జీ అండ్ వైటాలిటీ బూస్టింగ్కి ఇది ఎంతగానో ఉపయోగపడతా ఉంది. ఆ కారణంగా స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఎవరైతే సంతానం కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎవరైతే వైటాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే బ్లడ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఎమోహిమ్ అనేది ఉపయోగపడుతుందండి. దానితో పాటు బ్లడ్ సెల్స్ పెరగటం కోసం కూడా ఎమోహిమ్ అనేది ఉపయోగపడతా ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వైట్ బ్లడ్ సెల్ ఇంప్రూవ్మెంట్కి అట్లనే రెడ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. సో చాలామందికి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు బ్లడ్ సెల్స్ అనేది ఒక్కసారిగా కౌంట్ పడిపోతూ ఉంటుంది. ఇంకొంతమందికి క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ఆ కారణంగా కూడా బ్లడ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ సెల్స్ కౌంట్ అనేది చాలా పడిపోవటం జరుగుతూ ఉంటుంది. సో వాటన్నిటి ఇంప్రూవ్మెంట్కి కూడా ఎమోహిమ్ని మనం యూజ్ చేయొచ్చు. అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో కామన్గా చాలామందికి కూడా ఏజ్ పెరిగే కొద్ది పర్టికులర్గా లేదా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని కారణంగా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అటువంటి దాన్ని అంతటినీ కూడా పోగొట్టుకోవడానికి ఎమోహిమ్ అనేది ఉపయోగపడుతుంది. లేదా ముందు జాగ్రత్తగా యూజ్ చేసుకొని అట్లా ఏజ్ పరంగా వచ్చేటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి కూడా ఎమోహిమ్ మనకి ఉపయోగపడటం జరుగుతూ ఉంది. అలానే సెల్ రీజనరేషన్ కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉందండి. కామన్గా సెల్స్ అనేది ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కణాలు జనరేట్ అవుతూ ఉంటాయి. కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. అంటే సెల్స్ పుట్టడము చనిపోవడం అనేది న్యాచురల్ ప్రాసెస్. అయితే ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందనంటే సెల్స్ చనిపోయే వాటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. పుట్టే వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఎమోహిమ్ని ఎప్పుడైతే మన లైఫ్కి మనం యాడ్ చేసుకుంటామో ఇది ఏజ్ పెరుగుతున్నా కానీ ఆ ప్రాసెస్లో చేంజ్ లేకుండా ఎక్కువ సెల్స్ జనరేట్ అవ్వటానికి ఉన్న సెల్స్ యాక్టివ్గా ఉండటానికి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కారణంగా ఎవరైతే ఎమోహిమ్ కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ముసలితనం అనేది చాలా లేట్గా రావటం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఎక్కువ రోజులు ఎనర్జెటిక్గా యంగ్గా ఉండాలి అనుకుంటే ఎమోహిమ్ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. అలానే ఎమోహిమ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్గా కూడా మనకి ఉపయోగపడతా ఉంది. సో ఈ కారణంగా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతా ఉంది. ఒకవేళ ఆల్రెడీ అటువంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటే వాటి నుంచి రికవరీ అవ్వటం కోసం కూడా ఎమోహిమ్ని యూజ్ చేయొచ్చు. అయితే నార్మల్ పర్సన్స్ నార్మల్ డోసేజీ ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేసేవాళ్ళు కొంచెం ఓవర్ డోసేజీ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇవే కాకుండా ఎమోహిమ్ యొక్క బెనిఫిట్స్ గురించి చూసుకోవాలనుకుంటే పబ్మెడ్ అనేటువంటి సైట్లోకి వెళ్ళేసి మీరు సెర్చ్ బార్లో ఎమోహిమ్ అనేది కనుక క్లిక్ చేశారు అని అంటే మీకు చాలా ఆర్టికల్స్ అక్కడ కనపడటం జరుగుతూ ఉంది. సో దాన్ని కూడా మనం లాస్ట్లో చూద్దాం. అయితే ఈ ప్రోడక్ట్ ఇప్పటికే వచ్చి 2003 నుంచి ఉందనంటే నియర్లీ 20 ఇయర్స్ దాటిపోయింది. సో ఈ 20 ఇయర్స్లో ఇది యూజ్ చేయడం ద్వారా ఎటువంటి రిజల్ట్స్ వచ్చున్నాయనేది చూస్తే మేజర్గా ఎనర్జీ లెవెల్స్ అనేది వితిన్ వీక్స్లో చాలా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఎవరైతే ఆ పర్పస్లో దాన్ని యూజ్ చేశారో వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఇమ్యూనిటీని ఎవరైతే స్ట్రాంగ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ చేసింది. సో స్పెషల్గా నోటీస్ చేసినటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఎవరైతే క్రోనిక్ ఫ్యాటిక్ అండ్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలంగా సత్తువ లేకుండా నీరసంగా ఉంటున్నారో స్ట్రెస్ తోటి ఫీల్ అవుతా ఉన్నారో దీర్ఘకాలంగా అటువంటి వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం అనేది స్పెషల్గా నోటీస్ చేయడం జరిగింది. ఎవరైతే
కంటిన్యూగా యూజ్ చేస్తున్నారో వాళ్ళందరిలో కూడా వాళ్ళు అనుకున్నటువంటి దానికంటే కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఎమోహిమ్ యూజ్ చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను పర్సనల్గా దీన్ని యూజ్ చేసినటువంటి అతి తక్కువ టైంలోనే నాకున్నటువంటి బ్యాక్ పెయిన్ని పోగొట్టుకొని ఏదైతే ఓవర్ వెయిట్ ఉన్నానో ఆ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి కూడా ఇది ఎంతగానో నాకు హెల్ప్ చేయటం జరిగింది. సో దీని కారణంగా మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ కంటిన్యూగా యూజ్ చేసినటువంటి ప్రాసెస్లో 8 ఇయర్స్ గ్యాప్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేసి రీసెంట్గా ఒక పాప కూడా చాలా హెల్తీగా పుట్టడం జరిగింది. సో నా ఏజ్ 41 అండి, మా మిస్సెస్ ఏజ్ 39. ఈ ఏజ్లో కూడా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి అటువంటి రిజల్ట్ రావడానికి ఎమోహిమ్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడింది. సో ఇలా దీన్ని ఎవరైతే మోర్ దెన్ 3 మంత్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి బెనిఫిట్ అనేది దీని ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూస్తే ఇందులో ఒక బాక్స్లో వచ్చేసి 60 ప్యాకెట్స్ ఉంటాయండి. ఈచ్ ప్యాకెట్ 20 ml ఉంటుంది. లైక్ మన అంటే చాలా రకాలుగా మెడిసిన్స్ లేకపోతే సప్లిమెంట్స్ అనగానే ఎక్కువ మందికి టాబ్లెట్స్ రూపంలోనే అందుబాటులో ఉంటాయి. బట్ ఎమోహిమ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. లైక్ మన షాంపూ ప్యాకెట్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా 20 ml ప్యాకెట్స్ ఉంటాయి. సో ఒక బాక్స్లో 60 ప్యాకెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క ప్యాకెట్ని డైలీ 2 to 3 టైమ్స్ 3 ప్యాకెట్లు కూడా మనం యూజ్ చేయొచ్చు మన అవసరాన్ని బట్టి. డైలీ 1 ప్యాకెట్ ఆర్ డైలీ 2 ఆర్ డైలీ 3. ఇంకా అవసరం ఉంటే సరైనటువంటి న్యూట్రిషన్ సపోర్ట్ తోటి అంటే అటువంటి అడ్వైస్ తోటి మీరు ఎక్కువగా కూడా యూజ్ చేయొచ్చు దాని అవసరాన్ని బట్టి మీకు ఉన్నటువంటి ట్రీట్మెంట్ పరంగా. సో దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చండి. అయితే బిఫోర్ ఫుడ్ తీసుకోవడం అనేది ది బెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే బిఫోర్ ఫుడ్ దీన్ని తీసుకోగలుగుతామో అది ఎక్కువ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది తీసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు ఎటువంటి ఫుడ్ కానీ లేదా అదర్ లిక్విడ్స్ కానీ తీసుకోకుండా ఉంటే బాగా పనిచేస్తుంది. అయితే రీసెంట్గా చాలామంది నార్మల్గా యూజ్ చేసే వాళ్ళు దీన్ని వాటర్లో అట్లానే జ్యూస్లో కూడా మిక్స్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో దీన్ని మినిమం 3 మంత్స్ ఎవరైతే యూజ్ చేస్తారో అటువంటి వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనపడతా ఉందండి. దీన్ని అఫోర్డ్ చేయగలిగితే కంటిన్యూగా కూడా మనం యూజ్ చేయొచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఆర్ మీరు ఎంటైర్ ఫ్యామిలీ దీన్ని సీజనల్గా కూడా యూజ్ చేసుకొని సీజనల్గా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి కూడా ఎమోహిమ్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంది. సో ఎవరు యూజ్ చేయొచ్చనంటే దీని అవసరం కనుక ఉంటే 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. లేదు అనుకుంటే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎమోహిమ్ని యూజ్ చేసుకొని మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనేది చూస్తే సో ఇది మనకు అందుబాటులోకి వచ్చిందే అటామీ బిజినెస్ ద్వారా. సో అటామీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఇక్కడ మెంబర్షిప్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ దీన్ని డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఎంఆర్పి రేట్కి రిటైల్ చేసుకోవచ్చు. సో దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి ఒక బాక్స్ కాస్ట్ చూస్తే 15,000 రూపాయలు ఉంటుంది. దాని మీద చాలా క్లియర్గా ప్రింట్ అయి కూడా ఉంటుందండి. అయితే ఒక బాక్సు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 12,449 రూపాయలు. సో ఆ విధంగా దీన్ని మనం పర్చేజ్ చేసుకొని 15,000 రూపాయలకి రిటైల్ చేసుకోవచ్చు. 2,551 రూపాయి ఒక్క బాక్స్ రిటైల్ చేసుకోవడం ద్వారా మనకి రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తూ ఉంది. అయితే ప్రజెంట్ ఆఫర్ ఉందండి. సో దీనికి స్పెషల్ డిస్కౌంట్ 12,449లో కూడా అడిషనల్గా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. 10,620 రూపాయలకే ఈ ప్రోడక్ట్ ప్రజెంట్ ఆఫర్లో మెంబర్స్ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎంఆర్పిలో అయితే ఎటువంటి చేంజ్ లేదు. మీరు 15,000కే దాన్ని రిటైల్ చేసుకోవచ్చు. లేదా మీకు అడిషనల్ బెనిఫిట్ ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది అనుకుంటే కొంత తగ్గించైనా సరే మీరు మీ కస్టమర్స్కి లేదా దాని అవసరం ఉన్న వాళ్ళకి దాన్ని మీరు రిటైల్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎక్స్ట్రా రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడానికి ఈ ఆఫర్ అనేది ఎంతగానో ఉపయోగపడతా ఉంది. అయితే దీని ద్వారా ఎక్కువ మనీ సంపాదించాలి అని అంటే
పర్సనల్గా మనం యూస్ చేయాలి. యూస్ చేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకోవడం ద్వారా మనం ఒక టీంని డెవలప్ చేసుకోవడానికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ హెల్ప్ చేస్తూ ఉంది. సో అలా ఒక టీంని మనం తయారు చేసుకొని ఆ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా దీన్ని పర్సనల్గా యూస్ చేయటం, లేదా వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రిటైల్ చేయటం. ఆ విధంగా దీనికి వచ్చేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పీవీ అని చెప్పేసి అంటూ ఉంటామండి. పాయింట్ వాల్యూ. ప్రతి ప్రొడక్ట్ కూడా పీవీ ఉంటుంది అటామీలో. ఆ పీవీని బేస్ చేసుకొని మనం ఇక్కడ జనరల్ కమిషన్స్, మాస్టర్షిప్ బోనస్ తీసుకోవడానికి ఈ ప్రోడక్ట్ మనకి ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఒక బాక్స్ పర్చేజ్ చేస్తే నార్మల్గా 90,000 పీవీ వస్తుంది. అయితే దీన్ని ఒకేసారి 2 బాక్సెస్ పర్చేజ్ చేయొచ్చు. అట్లనే 4 బాక్సెస్ కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫర్లో ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పీవీ కూడా కొంత తగ్గుతుందండి. ఒక బాక్సు 10,620 రూపాయలకి 80,000 పీవీ తోటి మనకి ప్రజెంట్ అందుబాటులో ఉంది. సో అట్లా ఒక టీంని తయారు చేసుకొని ఆ టీం ద్వారా దీన్ని యూజ్ చేయించడం ద్వారా లేదా రిటైల్ చేయించడం ద్వారా మనం ఇక్కడ జనరల్ కమిషన్స్, మాస్టర్షిప్ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే టీం ఎప్పుడు యూజ్ చేస్తారంటే మనం యూజ్ చేసి మనం దీని ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి వాళ్ళతోటి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకొని దానికి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది చెప్పగలిగినప్పుడు టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అట్లనే వాళ్ళకంటూ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దాని ద్వారా బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళని మనం ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా మన నెట్వర్క్ని పెంచుకుంటూ వాళ్ళ ద్వారా బిజినెస్ టర్నోవర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ మనం ఇక్కడ ప్రాఫిట్స్ పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే అటామీ అనేది గ్లోబల్ ఆపర్చునిటీ అండి. అంటే మనకు తెలిసిన వాళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నా కానీ వాళ్ళకి కూడా మనం ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయడానికి, వాళ్ళ అవసరానికి దీన్ని సజెస్ట్ చేయడానికి, దీని ద్వారా అక్కడ కూడా మనం బిజినెస్ చేసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఇంటర్నేషనల్గా మనం ఈ ప్రోడక్ట్ తోటి బిజినెస్ చేసుకోవచ్చండి. అటామీ ఆపర్చునిటీ తోటి మనీ సంపాదించుకోవచ్చు. అయితే సక్సెస్ అవ్వడానికి టిప్స్ ఏంటి? అటామీ కానీ లేదా ఎమోహిమ్ ద్వారా కానీ మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ బి ఏ ప్రొడక్ట్ యూజర్. సో మనం ప్రొడక్ట్స్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని అది ఎమోహిమ్ కావచ్చు, మిగిలినటువంటి అదర్ అటామీ ప్రొడక్ట్స్ కావచ్చు, వీటిని పర్సనల్గా మనం యూజ్ చేయాలి. మనం యూజ్ చేసిన తర్వాత దాని ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. సో అలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మనతో పాటు కలిసి మన టీంలో జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో దీని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి, దాని అంతటి గురించి కూడా మనం వాళ్ళందరితోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకున్నటువంటి టీం మెంబర్స్ కావచ్చు, లేదా కస్టమర్స్ కావచ్చు, ప్రాస్పెక్ట్స్ కావచ్చు, ఆ విధంగా మన నాలెడ్జ్ని వాళ్ళతోటి షేర్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు జనరేషన్కి చూసుకుంటే సోషల్ మీడియా ఎంతగానో హెల్ప్ అవుతా ఉంది. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్ బిజినెస్, టెలిగ్రాము ఇటువంటి వాటిని ఉపయోగించుకొని మనం చాలా త్వరగా దీని గురించి ఎక్కువ మందికి తెలియచేయడానికి, ఎక్కువ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి సోషల్ మీడియా మనకి ఎంతగానో హెల్ప్ అవుతా ఉంది. అయితే మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ అండి. ఏదో ఒక్కరోజు ఒకరికి చెప్తేనో లేకపోతే ఒక 10 మందికి చెప్తేనో అందరితోటి అయిపోతుందా అంటే కాదు. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి జనాభా మొత్తానికి కూడా వీటి గురించి మనం తెలియచేయటం అనేది ఇక్కడ మనం ప్రాఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంతవరకు కాకపోయినా అట్లీస్ట్ మనం మనం ఉన్నటువంటి ఏరియా మన ఊర్లో నుంచి స్టార్ట్ చేసి మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలియజేయటం, అటామీ గురించి తెలియజేయటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్, మీకు వచ్చినటువంటి ఆ సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కరిగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఆ డిసిప్లిన్ ఫాలో అవుతారో ఆ కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ ఏమవుతుందనంటే మనం ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడానికి, ఆ నెట్వర్క్లో మనకంటూ ఓన్గా కస్టమర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన టీం కూడా తయారవుతూ ఉంటుంది.
దాని ద్వారా 100 ఇయర్స్కి మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జూమ్ మీటింగ్ మనం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి సాయంత్రం 8 గంటలకి కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. సేమ్ మీటింగ్ లింక్. సో ఇదే లింక్ తోటి ఈవెన్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా వీటి గురించి మనం పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో వీటి ద్వారా ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వచ్చు. అయితే కంపెనీ కండక్ట్ చేసేటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇంకా ఎక్కువ మోటివేషన్ తీసుకోవడానికి, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి మనకి ఎంతగానో సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ నెలకి ఒకసారైనా ఒక మేజర్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ని పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మన టీంని కూడా మనం డెవలప్ చేసుకోవటానికి ఎంతగానో ఆ మీటింగ్స్ మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి మీటింగ్స్ మనకి కంపెనీ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటుందండి. సో కొత్త వాళ్ళను ఉద్దేశించి 1 డే సెమినార్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అది ఈరోజు ఢిల్లీలో హెడ్ ఆఫీస్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు 1 డే సెమినార్. అలానే సక్సెస్ సెమినార్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఈ సక్సెస్ సెమినార్స్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేర్చుకొని డెవలప్ అవడానికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో మనకి ఇటువంటి సక్సెస్ సెమినారు ఈ మంత్ 24న ఇది కూడా గురుగ్రామ్లో జరుగుతూ ఉందండి. మోస్ట్ ఆఫ్ ద హెడ్ ఆఫీస్లోనే ఉండొచ్చు, లేదా ఎక్కువ మంది కనుక అటెండ్ అయితే ఆ దగ్గరలో ఏదన్నా ఒక హోటల్ అనేది బుక్ చేసి కంపెనీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి వీటిని అటెండ్ అవ్వాలి అని అంటే ఆల్ ఈవెంట్స్ ద్వారా ఆ లింక్లో నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి మీటింగ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో అటువంటి వాళ్ళు ఇంకా త్వరగా సక్సెస్ అవుతూ ఉంటారు. సో అవకాశం ఉంటే ఈ మంత్ 24th గురుగ్రామ్లో మీటింగ్ అటెండ్ అవడానికి ప్లాన్ చేసుకోండి. దానికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే 22nd అండి. కాంటాక్ట్ చేయొచ్చు అండి. 20 24th సార్. ఓకే. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అండి త్వరగా సక్సెస్కి. అయితే ఈ 2025 న్యూ ఇయర్ని బ్రేస్ చేసుకొని కంపెనీ మనకి ఎమోహిమ్ ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఎక్స్ట్రాగా 17% డిస్కౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక బాక్స్ మనం పర్చేజ్ చేసుకుంటే 10,620కి వస్తుంది. 2 బాక్సెస్ అయితే 20,650. 4 బాక్సెస్ ఒకేసారి కనుక పర్చేజ్ చేయగలిగితే 40,120 రూపీస్కి వస్తూ ఉంది. సో యాజ్ యూజువల్గా ఏదైతే ప్రైస్కి మనం పర్చేజ్ చేస్తున్నామో దాని ప్రకారం ఇక్కడ పీవీ కూడా ఉంటుందండి. ఒక బాక్స్ పర్చేజ్ చేస్తే 80,000 పీవీ వస్తూ ఉంది. 2 బాక్సులు పర్చేజ్ చేస్తే 1,50,000 పీవీ వస్తూ ఉంది. 3 బాక్సులు పర్చేజ్ చేస్తే 2,90,000 పీవీ వస్తూ ఉంది. సో అట్లా ఎవరైతే 4 ప్యాక్ ఒకేసారి పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్ చూసుకుంటే మోర్ దెన్ 40% రిటైల్ ప్రాఫిట్ రావడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉందండి ఈ ఆఫరు. సో ఆ విధంగా ప్రాఫిటబుల్ బిజినెస్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా 4 బాక్సెస్ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీని మీద ఎక్స్పైరీ డేటు ఇంకా 1.5 year వరకు ఉందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ 4 బాక్సెస్ కనుక మీరు రిటైల్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 20,000 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకున్నా కానీ ఒక బాక్స్ మీరు పర్సనల్గా యూజ్ చేసుకున్నా ఒక 3 బాక్సెస్ మీరు రిటైల్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 45,000 రూపీస్ మీకు రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. సారీ, ఆల్మోస్ట్ ఒక 15,000 రూపీస్ అంటే మీరు ఏదైతే బాక్స్ యూజ్ చేస్తున్నారో దానికంటే ఎక్కువ రిటైల్ ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతూ ఉంది. ఒకటి మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. ఎందుకనంటే దాని టేస్ట్ ఎలా ఉంది, అది యూజ్ చేయడం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మనకు తెలిసిన వాళ్ళతోటి క్లియర్గా చెప్పాలి అని అంటే మనం యూజ్ చేసి ఉండాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అయితే
ఈ 2025 న్యూ ఇయర్ని బేస్ చేసుకొని మన టీం మెంబర్స్కి నా డౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను కూడా స్పెషల్గా ఆఫర్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఎవరైతే 25,000 పీవీ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్పిర్లోన ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. దీని కాస్ట్ చూస్తే 699 ఎంఆర్పి ఉంటుంది, 561 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. అలానే ఎవరైతే మినిమం 10 రిజిస్ట్రేషన్స్ చేసి ప్రతి ఒక్క ఐడిలో కూడా అట్లీస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ అన్న ఆర్డర్ చేయగలుగుతారో, మినిమం ఒక్క ప్రోడక్ట్ ఆ 10 ఐడీస్లో కనుక మీరు ఆర్డర్ పెట్టగలిగితే అటువంటి వాళ్ళకి టూత్ బ్రష్ ప్యాక్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. దీని కాస్ట్ చూస్తే 1050 రూపీస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 900 రూపీస్ ఉంటుంది. సో దీనికి మల్టిపుల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సేమ్ మల్టిపుల్ గిఫ్ట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్కి మీరు 50,000 పీవీ చేశారంటే 2 స్పిర్లోనే వస్తాయి. 20 రిజిస్ట్రేషన్స్ చేసి వాటిని యాక్టివ్ చేయగలిగారు అంటే 2 బ్రష్ ప్యాక్స్ మీకు రావటం జరుగుతూ ఉంది. అలానే 1,00,000 పీవీ చేసిన వాళ్ళకి 4 స్పిర్లోన, 40 రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి 4 బ్రష్ ప్యాక్లు, ఇట్లా మల్టిపుల్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో దీంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు మీరు ఎవరినైతే కొత్తగా రిజిస్టర్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. ఒక వ్యక్తి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని 25,000 పీవీ కనుక పర్చేజ్ చేశాడు అని అంటే అతనికి కూడా స్పిర్లోన గిఫ్ట్గా రావడం జరుగుతుంది. అతను కూడా ఈ 15 రోజులలో ఒక 10 మందిని రిజిస్టర్ చేయించి వాళ్ళని యాక్టివ్ చేయగలిగాడు అని అంటే అట్లీస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ తోటి చేయగలిగిన వాళ్ళకి కూడా బ్రష్ ప్యాక్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఈ అచీవ్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జనవరి 22వ తారీఖు లంచ్ అనేది ఏర్పాటు చేసి ఒక ఆఫ్లైన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి అవకాశం ఉంటే అటెండ్ అవ్వగలిగిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చేసి అటెండ్ అవ్వచ్చండి. హైదరాబాద్లోనే దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైము. నెక్స్ట్ మంత్ ఇంకొక ప్లేస్లో మనం ప్లాన్ చేసుకుందాము. సో వాళ్ళందరికీ కూడా లంచ్ కానీ ఆఫ్లైన్ మీటింగ్ కానీ అదంతా కూడా నేనే అరేంజ్ చేస్తా ఉన్నా. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని ఈ కొత్త సంవత్సరం న్యూ బిగినింగ్ ఏదైతే ఉందో న్యూగా స్టార్ట్ చేయడానికి మంచి ఎంకరేజ్మెంట్ తోటి స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. దీనికి సంబంధించి ఇంకెవరికైనా ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ నా నెంబర్ కూడా ఉందండి. నా నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. లేదనుకుంటే మీ అప్లైన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ అటామీ మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్. అయితే ఎంఓఎం గురించి పబ్మెడ్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. దాని గురించి కూడా మనం చూద్దాం ఇక్కడ. సో చాలా మందికి తెలియదు ఎలా చూడాలి ఏంటనేది. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మీరు పబ్మెడ్ అని కనుక టైప్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఆ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనబడుతుందండి. థ్యాంక్ యూ సార్. సో ఇట్లా పబ్మెడ్ అని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ విధంగా అనిపిస్తుందండి. ఇందులో ఇక్కడ చూడొచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH.gov. ఇది అమెరికన్ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి వెబ్సైట్ అండి. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి. ఈ పబ్మెడ్లో ఇక్కడ ఈ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఇక్కడ కనుక మీరు ఎమోహిమ్ అని టైప్ చేస్తే దాన్ని కనుక మీరు సెర్చ్ చేశారు అని అంటే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి 22 రిజల్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. 22 రిజల్ట్స్ అంటే దీనికి సంబంధించి ఈ పబ్మెడ్లో 22 ఆర్టికల్స్ ఇప్పటికే అప్రూవ్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గ్లోబల్గా మెడికల్గా ఎవరైతే ఉన్నారో ఈవెన్ డాక్టర్స్ కూడా వీటిని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ని మీరు చదవచ్చండి. దాని మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ పాయింట్ చూసారంటే లివర్ ఇంజురీ అసోసియేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్ ఎమోహిమ్. లివర్ ఇంజురీకి సంబంధించి ఎమోహిమ్ ఎటువంటి రిజల్ట్ ఇచ్చింది.
సెకండ్ పాయింట్ చూసారంటే యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఫ్యాటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ స్టాండర్డైజ్డ్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్యాక్షన్ ఎమోహిమ్ ఇన్ ఫోర్స్డ్ ఎక్సర్సైజ్ ఏజ్డ్ మైండ్. సో అట్లా ఇక్కడ 22 ప్రాబ్లమ్స్ గురించి అఫీషియల్గా ఆర్టికల్స్ని ఇక్కడ ప్రింట్ చేయటం జరిగింది. సో ఇది గ్లోబల్గా ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా అప్రూవ్ చేసేటువంటి సైట్ అండి. సో ఈ 22 ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే దాని మీద మీరు క్లిక్ చేశారు అని అంటే, ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను 10th పాయింట్ ఉంది, ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎమోహిమ్ ఆన్ ఇమ్యూన్ అండ్ హెమటోపాయిటిక్స్ సిస్టమ్ ఎగెనెస్ట్ గామా రేడియేషన్. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉందండి. సో ఇట్లా మీరు వాటిని చూసుకోవచ్చు. ఎవరన్నా మెడికల్గా ఎవరన్నా ఉంటే, డాక్టర్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేయొచ్చు. అయితే ఈ టాప్లో ఉన్నటువంటి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో NIH, దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే పబ్మెడ్ కాకుండా డైరెక్ట్గా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఎమోహిమ్ అని కనుక మనం సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు గమనించారనంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు లిటరేచర్ పబ్మెడ్లో 22 ఆర్టికల్స్ ఉన్నాయి. పబ్మెడ్ సెంటర్లో 85 ఆర్టికల్స్ ఉన్నాయండి. సో ఎప్పటికప్పుడు నేను గమనిస్తూ ఉన్నా, యాక్చువల్గా ఎంఓఎం గురించి ఫస్ట్ ఈ సైట్ గురించి నేను తెలుసుకున్నప్పుడు పబ్మెడ్లో వచ్చేసి 18 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తే 22 ఉన్నాయి. అంటే దీని మీద రీసెర్చ్ అనేది ఇంకా జరుగుతూ ఉంది, ఆర్టికల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దాని ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ అనేది రావటం జరుగుతూ ఉంది. అట్లనే పబ్మెడ్ సెంటర్లో స్టార్టింగ్లో ఎంఓఎం గురించి ఈ సైట్ గురించి తెలుసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 62 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తే 85 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆ 85 ఏంటనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. ఈ 85 మీద క్లిక్ చేస్తే 85 ఆర్టికల్స్ కూడా ఇక్కడ మనకి కనపడతాయి. సో వాటిని కూడా మీరు స్టడీ చేయొచ్చు, డాక్టర్స్కి ఎవరికన్నా రిఫర్ చేయొచ్చు. సో దాని మీద ఒక్కొక్క ఆర్టికల్ మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది. సో ఏ విధంగా రీసెర్చ్ జరిగింది, ఎటువంటి రిజల్ట్స్ వచ్చింది, ఇదంతా కూడా క్లియర్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో దీన్ని డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నారో, ఇంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అవసరం అనుకుంటే వాళ్ళతోటి దీని గురించి డిస్కస్ చేయండి. అంతేకాని అనవసరంగా అంటే దాన్ని అర్థం చేసుకోలేనటువంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళతోటి దీని గురించి చెప్పినా కానీ నో యూస్, వాళ్ళకి అర్థం కాదు. సో ఈ ఆర్టికల్స్ కూడా కావాలనుకుంటే మీరు ప్రింట్ చేసుకోవచ్చు, మీరు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ని వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా కూడా మనం రికమెండేషన్ అనేది చేయొచ్చు. అయితే కొంతమంది డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో నెగిటివ్ పాయింట్స్ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. 99 మంచి విషయాలు ఉన్నా కానీ ఒక్క నెగిటివ్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో దానికి మనకి ఎగ్జాంపుల్గా ఎన్నో సంఘటనల గురించి మనం మాట్లాడుకోవచ్చండి. రీసెంట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగినటువంటి విషయాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత గొప్పగా మనం ఉన్నప్పటికీ కూడా ఒక్క నెగిటివ్ కనుక జరిగింది అని అంటే దాని గురించి ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు, దాని మీదనే అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనం ఎంఓఎం అని చెప్పగానే ఇవాళ ఇన్ఫర్మేషన్ ఫ్రీ కాబట్టి గూగుల్లో దాని గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు డెఫినెట్గా దీన్ని హాంకాంగ్లో బ్యాన్ చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది. సో ఇది జరిగింది 2021లో. అది జరిగినటువంటి వెంటనే కంపెనీ దానికి సంబంధించి ఒక లెటర్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయటం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఆ లెటర్ మీకు కావాలన్నా కానీ నన్ను అప్రోచ్ అయితే నా దగ్గర ఉందండి, నేను మీతోటి షేర్ చేసుకుంటాను.
సో అది ఎవరైతే దాని గురించి అడుగుతా ఉన్నారో వాళ్ళతోటి చాలాసార్లు కూడా నేను పంపించడం జరిగింది వాళ్ళకి. సో అంటే భయపడాల్సినటువంటి అవసరం లేకుండా ఆ విధంగా ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కానీ ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే మీరు వాళ్ళతోటి ఆ లెటర్ అనేది వాళ్ళకు పంపించేసి వాళ్ళకి ఆ క్లారిటీ అనేది ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని తప్పించుకోవటానికి మాత్రం ఇది డిసెంబర్ 30th 2021 2021లో డిసెంబర్ 30వ తారీఖు ఆ ముందు వారంలో అక్కడ అలిగేషన్ జరిగితే దానికి సంబంధించి వెంటనే కంపెనీ లెటర్ అనేది రిలీజ్ చేసి ఇవ్వటం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి ఆ లెటర్ మీకు కావాలి అనుకుంటే అటామీ మలేషియా ఫేస్బుక్ ఏదైతే ఉందో అందులో 30 డిసెంబర్ 2021లో మీరు సెర్చ్ చేయొచ్చు. అక్కడ ఆ లెటర్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లెటరు కొరియా అండ్ ఇంగ్లీష్లో ఉందండి. నోటోరియల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అక్కడ ఇవ్వటం జరిగింది. సో దాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఆ క్లారిటీ అనేది ఇవ్వండి. అంతేగాని భయపడి దీని గురించి ఏదో తప్పు ఉంది అని చెప్పేసి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. సో దాని గురించి మీరు సెర్చ్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే గూగుల్లో ఎట్లా ఉంటుందంటే ఎక్కువ మంది దాని గురించి చూస్తున్నారని అంటే అదేమవుతుందంటే టాప్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో నెగిటివ్ని ఎంతవరకు మనం అవాయిడ్ చేయగలుగుతామో అంత బెటర్గా మనకి మంచిది. కాబట్టి దాని గురించి స్పెషల్గా మీరైతే చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవరన్నా అడిగితే నాకు కాల్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతోటి ఇమీడియట్గా షేర్ చేసుకుంటాను. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అవసరమైతే వాళ్ళని కాన్ఫరెన్స్లో మాట్లాడించగలిగితే వాళ్ళకి ఎమ్మటే క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఎంఓఎం గురించి ఇన్ఫర్మేషన్ అండి. ఈ పబ్మెడ్లో ఉన్నటువంటి ఈ 85 ఆర్టికల్స్ అంటే 85 టైప్స్ ఆఫ్ డిసీజెస్కి ఎంఓఎం వర్కౌట్ అవుతుంది క్లియర్గా. అందుకే ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. దాదాపు నేను ఈ ఎంఓఎం గురించి తెలుసుకున్న తర్వాత ఈ 2 ఇయర్స్లోనే చూస్తే ఆల్మోస్ట్ ఒక 20 ఆర్టికల్స్ వరకు కొత్తవి రావడం జరిగింది. అంటే 20 ప్రాబ్లమ్స్కి కొత్తగా ఇది పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ అఫీషియల్గా ప్రింట్ చేయటం జరిగింది. సో ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అందుకనే మన ఎంఓఎం గురించి మనం ఏం చెప్తుంటామనంటే 200 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది రెమెడీగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఎక్కువ మంది పేషెంట్ల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఆ పొజిషన్ వచ్చినాక వాళ్ళ మీద ఏదో తాపత్రయపడి వాళ్ళతోటి బిజినెస్ చేయటం కంటే కూడా ఎవరైతే హెల్దీగా ఉన్నారో, హెల్త్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళతోటి ముందుగా ఈ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అటువంటి వాళ్ళ ద్వారా క్లియర్గా మనం ఎక్కువ బిజినెస్ చేయటానికి, ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళ ద్వారా మనం వినటానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇంకా ఫైనల్ స్టేజ్, ఇంకా క్రిటికల్ హాస్పిటల్లో చెప్పేసి ఉంటారు వీళ్ళకి ఇంకా రోజులే అని. అటువంటి వాళ్ళను కూడా తీసుకొని నా దగ్గరికి రావడం జరుగుతూ ఉందండి. బట్ వాళ్ళల్లో కూడా కొంతమందిని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతా ఉన్నాం. బట్ దానికంటే కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండటం కోసం దీన్ని అటువంటి వాళ్ళకి రికమెండ్ చేయండి. నా పర్సనల్ రిక్వెస్ట్, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మీరందరూ కూడా దీన్ని ముందు అట్లీస్ట్ ఒక బాక్స్ పర్చేజ్ చేసి టేస్ట్ చేయండి. ఫస్ట్ ఎంటైర్ ఫ్యామిలీ కూడా టేస్ట్ చేయండి. మీకు కనుక అవకాశం ఉంటే మినిమం ఒక 3 నెలలు కంటిన్యూగా యూస్ చేయండి. దాని ద్వారా బెనిఫిట్స్ అనేది తీసుకోండి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎమోహిమ్ అండ్ బెనిఫిట్స్, దాని యొక్క రిజల్ట్స్, తర్వాత దీంతో బిజినెస్ ఎలా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి మంచి ఛాన్స్ అండి. కంపెనీ సైడ్ నుంచి ఎమోహిమ్కి ఎక్స్ట్రా ఆఫర్ ఉంది. మన సైడ్ నుంచి కూడా మనం అడిషనల్గా రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఒక బాక్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 80,000 పీవీ వస్తుంది. అంటే 3 స్పిర్లోన నా సైడ్ నుంచి ఫ్రీగా రావడానికి అవకాశం ఉంది. అదే 2 బాక్సులు ఒకేసారి పర్చేజ్ చేస్తారో 1,50,000 పీవీ వస్తుంది. మీకు 6 స్పిర్లోన రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే 4 బాక్సెస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 2,90,000 పీవీ వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 11 స్పిర్లోన మీరు ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కూడా ప్రాఫిటబుల్ బిజినెస్ చేసుకోవడానికి ఈ కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్ని, మనం మన టీంకి పెట్టినటువంటి ఆఫర్ని రెండింటిని కూడా యూటిలైజ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామండి. సో మీ టీం మెంబర్స్ తోటి మీరు దీన్ని షేర్ చేసుకోండి. మళ్ళీ కావాలన్నా మీరు చూడొచ్చు. కొత్త వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకొని వాళ్ళు కూడా ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.